కళ్యాణ్ గారి మీద రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు చాలా నీతిమంతుడు, అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటాడని నా అభిప్రాయం. ఏదో ఒక మాట కొంచెం స్పీడ్లో అయినా మాట్లాడించు, కానీ ఆయన ప్రజల మనిషి. ఆయన చాలా నిరామడంగా ఎక్కువ దోపిడీ దొంగల రాజ్యాన్ని సపోర్ట్ ఇవ్వడని నా అభిప్రాయం. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మన వాళ్ళు జగన్ బాబు, చంద్రబాబు, పవన్ బాబు ముగ్గురు బాబులు కూడా ఆంధ్రాలో మటుకే రాజకీయం చేస్తున్నారు. హైదరాబాద్లో చాప చుట్టేశారు. తెలంగాణలో అసలు తెలంగాణలో కూడా పోటీ చేయాలి, ఉండేది అక్కడ, రాజకీయం ఎక్కడ చేస్తున్నారు. అట్లా కాకుండా అక్కడ కూడా పోటీ చేసి, అది కూడా ఆంధ్ర తెలుగు రాష్ట్రాలే కాబట్టి రెండు చోట్ల పోటీ చేయొచ్చు, తప్పలేదు. ఏపీలోనే ఏం పేకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణ వెళ్ళి ఏం పొడుస్తారు, అది తప్పు. ఆర్కే రోజా గారిది, నాది కాదు. ఆమె ఏదో చెప్తుంది, ఆమెంతా ఏదో ఉద్దేశపూర్వకంగా మాట్లాడేవే. కానీ ఎందుకు ఇప్పుడు 100% 11 అసెంబ్లీ 2 లోక్సభ పోటీ చేయడం 100% గెలిచింది. ఈసారి ఫస్ట్ సార్లు ఓడిపోయినా కానీ గెలిచాడు. 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్స్ అని చేత దాని తప్పది. మరి వాళ్ళు తప్పు. మరి వైఎస్ఆర్ జగన్ మొన్న 175కి వై నాట్ 175 ఉన్నారు, 11కే అసలు అది తప్పు రాజకీయంలో. ప్రశ్న ఏంటంటే సార్, ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఆయన మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన శాఖల ద్వారా ఏమైనా అవినీతి చేయడం కానీ, డబ్బులు తినేయడం కానీ విన్నారా మీరు? లేదు అట్లా విధులో మాత్రం లేదు. ఆయన నిజంగా పవర్ స్టారే, పవర్లో ఉండాలనే కోరుకుంటున్నాడు. సో ఆయన అభిమానులు కోరుకున్నట్లుగా ఆయన ముఖ్యమంత్రి అవకాశం అది రావచ్చు. ఆయన ఏం ఏజ్డ్ ఏం కాదు, బిలో 50 అబోవ్ కాబట్టి బోల్డ్ అవకాశం ఉంది, రావచ్చు. ఎక్కడైనా అవసరం అయితే ప్రధానమంత్రి కూడా చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి. లేదు తప్పదు. వ్యక్తిగత విమర్శలు రాజకీయంలో వాళ్ళు చేసిన పనులను బట్టి తప్పులు చేయించాలి, కానీ వ్యక్తిగతంగా ఎవరిని తిట్టకూడదు. నోటి బూతులు వస్తున్నాయని తిట్టడం అనేది చాలా తప్పు. పవన్ గారు పర్వాలేదు, చాలా మంచిగానే చేస్తున్నారని నా అభిప్రాయం. మంచి నాయకుడు. ఇంకా కనిపించిన మార్పు అంటే పరిపాలనలు బాగా చేస్తున్నాడు. ఇంకా ఏం కావాలి అంటే 100% అంటే నిదానంగా చేస్తారు. 2 సంవత్సరాలు అయింది, మిగతా సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు చేస్తారు. 100% శాఖలకి న్యాయం చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన శాఖలు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాడా? చేస్తున్నారు. ఏంటి మరి నెక్స్ట్ తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు. ట్రై చేస్తారు, అయితే అవుద్ది, లేకపోతే అక్కడ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడ ప్రభావం మనకెందుకు, ఇక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చూసుకోండి. ఎందుకు బాబాయ్ మరి ఆయన ఇక్కడ సోలోగా ఆయన ఎందుకు పోటీ చేయట్లేదు అంటారు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. విజయ్ గారి లాగా అంత ధైర్యం లేదు ఆయనకి. విజయ్కి దీనికి ఏం సంబంధం? ఇక్కడికి అక్కడికి. విజయ్ గారిలో ధైర్యం చేస్తే 3 ముక్కలు అయిపోయేది. మళ్ళీ జగన్మోహన్ రావు గారు బొట్టాబొట్టుకు వచ్చేవాడు, రాష్ట్రం మిగిలిన కాస్త కూడా సర్వనాశనం పడ్డాడు. ఎందుకు పడలేదు? 2 చోట్ల పోటీ చేసి డిపాజిట్ బాగుంటూ ఓడిపోయినాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడంటే బలపడ్డాం కాదా? అది ఎన్ని సీట్లకు పోటీ చేశాడు, అన్ని గెలిచాడు. ఇంకేంటి బలపడటం అంటే ఇంకేంటి? మాట్లాడుతూ ఏమన్నారంటే పిచ్చి ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి బలపడుతుంది అంటున్నారు. అవును, చంద్రబాబు నాయుడికి మొత్తం ఒక కమ్మోళ్ళు ఒక్కలే వేసి గెలుస్తారు. కమ్మోళ్ళు ఒక్కలే ఓటైతే గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు. నేను కాపు కమ్మ రెడ్డి సామ అందరూ వేస్తేనే ఎవడైనా ముఖ్యమంత్రి అవుతాడు. కాపు ఒక్క కులంతో ఏమో అవుతాం. ఆ రెడ్లు ఒక్కళ్ళు వేస్తేనే అయ్యాడు జగన్ ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారు అభిమానం అంటే ఈ మధ్యగానే వచ్చారు, మంచి పనులు చేస్తుండ్రు, మంచి అవకాశాలు ఇస్తుండ్రు. మ్యాక్సిమం అయితే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే నారా లోకేష్, వీళ్ళిద్దరిలో మ్యాక్సిమం మా మనసులో పెట్టేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నారా? చేస్తాను. ఇంకా ప్రతి ఒక్కదానికి అభిమానం ఇస్తాను, అభిమానాలు చేస్తాను. తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారా? తెలంగాణకి వెళ్తే మనకి అవకాశం ఉండదులే, మనకు లేదు. మనకు లేనిది అభిప్రాయం ఏం మాట్లాడుతాం? ఇంకా తెలంగాణలో అయితే మనకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అక్కడ కూడా పోటీ చేస్తుంటారు. ఎలా ఉంటుందా అనుకుంటున్నారు? నిజం జనాలకి ఇంకా ఉపయోగం అవ్వాలిగా, అయితే అయిపోవచ్చు, చెప్పలేము. దానిలో ఏముంది, శక్తి సామంతం మ్యాక్సిమం అంటే సత్తా ఉండాలి, అందులో ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు నేను ఉదయం గ్యారేజ్ పట్టుకుని వెళ్తున్నా, సాయంత్రానికి వస్తున్నా, కష్టపడితే 1000 రూపాయలు కూలిస్తుండ్రు. కష్టపడిన మీద తెస్తుండ్రుగా. ఏంటి మరి అక్కడ ఆయన తిట్టేవారి మీద అభిప్రాయం? ఎవరి మీద తిట్టే మీద? పవన్ కళ్యాణ్ గారు తిట్టేవారి మీద ఎవరికైనా మీద ఎవరు తిట్టారంట? పెడుతున్నారు కదా అక్కడ కాంగ్రెస్ నాయకులు గారు, కవిత గారు కానీ. వాళ్ళందరూ అనకూడదు కానీ, నోటంటే సెట్ మాట ఆడకూడదు కానీ. ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ పైన దేశద్రోహం కేసు పెట్టాలి, ఉగ్రవాదాన్ని, ప్రాంతీయ భేదాన్ని ఉగ్రవాదంతో పోలుస్తున్నాడు, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అనేసి.
అలాగంటే ఊరుకోరు కదా జనాలు, ఊరుకుంటారండి. సార్ ఏంటి ఒక్క మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటి మధ్య ఇన్ని రోజులు వేస్ట్. ఒక్క సంవత్సరంలో కలిసారా? వీళ్ళిద్దరు కలుసుకుంటే వీళ్ళందరూ పీకేదేం లేదు అక్కడ. కూడా ప్రభుత్వం మంచిగా ఉన్నది, అప్పుడు వైఎస్ కంటే ఇప్పుడే బాగుంది. గత ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఎందుకంటే ప్రజలకు అమలు మా దగ్గర తెలంగాణ చేసింది కాబట్టి అప్పుడు ఆయన మంచి వర్కర్ ఎవరు చంద్రబాబు. ఏంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు అనుకుంటున్నారు? చేస్తాడు ఆయన దగ్గర అంత టాలెంట్ ఉండదు. ఎందుకు ఏంటి జగన్ గారికి చంద్రబాబుకి పరిపాలన విషయంలో తేడా ఏంటంటే? ఈయన కొద్దిగా అనుభవశాలి. హైదరాబాద్ అంతా డెవలప్ చేసింది ఆయన కదా, హైటెక్ సిటీ అని, మెట్రో సిటీ అని ఆయన చంద్రబాబు చేసిందే చాలా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మరి ఏంటి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పోతే ఏం మంచి జరగట్లేదని జగన్ గారు అంటున్నారు, అది నిజమేనా? జగన్ అప్పుడు ఏం జరిగినా అభివృద్ధి ఏం జరిగింది, ఇంకా మంచి జరగట్లేదు అంటున్నారు, అది నిజమేనా? ఇప్పుడే జరుగుతుంది అక్కడ బాగా. చంద్రబాబు బెస్ట్, రైతులకైనా ప్రతి ఒక్కరికైనా. కుల భేదాలు వద్దంటాడు, అందరం కలిసి ఉండాలంటాడు, బాగుంటుంది. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అసలు బాగుంది. అమరావతి ఆయన ఉంటే 3 రాజధానులు పెడతాడు కదా. బెటర్ అంటారు అమరావతి బెటరా 3 రాజధానులు బెటర్? అమరావతి బెటర్. అమరావతి బెటర్ అంటారు. మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంటే ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? చేసిన మళ్ళీ చంద్రబాబు వస్తాడు, చంద్రబాబు వస్తారు, ఇదే కూటమి వస్తుంది అనుకుంటున్నారు. మళ్ళీ కూటమి వస్తుంది. ఓకే బాబు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు వచ్చిన కానీ డెవలప్ బాగా అవుతుంది, మంచిగా అభివృద్ధి బాగుండదు. కాదు, నేను ముఖ్యమంత్రిని కాదు, నా వల్ల ఏం కాదు అన్నాడు. ఒక్క పని ఆయన చేయట్లేదు, రోడ్లోకి పోసాడు కరెక్టే. మరి ఎవరికి ఇస్తున్నాడు డబ్బులు? లేని వాళ్ళకి ఏమైనా ఇస్తున్నాడా? 45 నిండిన వాళ్ళకి 18,000 కాడికి ఇచ్చాడు సంవత్సరానికి జగన్. 45 ఏళ్ళ ఆడవాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారి గురించే చెప్తున్నారు. చెప్తున్నా, ఈయన కాదు, ఆయన సంగతి. మరి ముఖ్యమంత్రికి ఇచ్చేది, ముఖ్యమంత్రికి చెప్పి ఇచ్చేది. మరి 45 నిండిన వాళ్ళకి ఆడవాళ్ళకి ఇస్తున్నాడా? మరి రిపీజర్ 2,30,000 మందిని వాళ్ళని 10,000 కడుతున్నాను తీసేసాడా? మరి ఆ డబ్బులు ఏమైనాయి? ఎవరు ఇస్తున్నాడు ఎవరికన్నా? లో బడ్జెట్ ఎక్కడి నుంచి ఉంది? ఇది అప్పులు చేసి ఎంతకంటే ఎక్కువ చేశాడు జగన్ కంటే, ఇప్పటికే ఎక్కువ చేశాడు. అదంతా ఒట్టి మాటలే, అదంతా ప్రజలకి ఇచ్చాడు. ఈ ఎవరికి ఇస్తున్నాడు? అమరావతిని అంకబెట్టి అమరావతిలో జనం బతుకుతారా? లేని వాళ్ళని బతికిచ్చు, పేదవాళ్ళకి పెట్టి కొద్దిగా. పేదవాళ్ళకి ఎవరికి పెడతలా. నేను అమరావతిని పైకి తీసుకొస్తున్నాను, రోడ్లు పోతున్నాడు, రోడ్లు తప్పులేదు రోడ్లు చేయటం, లేని వాళ్ళకి పెట్టాలి కదా. సరే, పరిపాలన విషయంలో జగన్ గారికి చంద్రబాబు గారికి విషయంలో తేడా ఏంటంటారు? ఆయన పథకాలు ఇచ్చాడు, జనాన్ని బతికిచ్చాడు చాలా మందిని. మరి ఈయన ఏమిస్తున్నాడు? ఎవరికి ఇస్తే లేబర్కి ఇవ్వాలి కదా, బతికే లేబర్ బతకాలి, మనుషులు బతికితే. పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి ఏంటి? పథకాలు లేకుండా అభివృద్ధి ఎట్టదు. మరి జనం బతకకుండా ఏం చేస్తాడు? ఎంతమంది చంపుతాడు? మందు తగ్గిస్తా అన్నాడు జగన్. అడేమన్నాడు పవన్ కళ్యాణ్? 60 రూపాయల మందిని 160 చేసి ఇప్పుడు ఏం చేశాడు? తగ్గించాడు. అవునా? వాళ్ళని చంపుతున్నాడు, తాగుపోతాళ్ళని వాళ్ళని పెంచుతున్నాడు. రోడ్డు మీద 100 రూపాయలకి ఇచ్చి రోడ్డు మీద పిచ్చారు ఇచ్చి కొట్టుకుంటున్నారు. అది నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో అన్ని వైఫల్యాలు జరిగినాయి. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ కాడికి రావాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అయితేనేవి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేవి, వీళ్ళందరూ కూడా అలివి కానీ హామీలు, అంటే సాధ్యం కానటువంటి హామీలు, జగన్ కంటే ఎక్కువ మేము ఇస్తాము అనే ఉద్దేశంతో వీళ్ళు జనాన్ని మభ్యపెట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ రోజు ఖచ్చితంగా ఏమని చెప్పాడు? తల్లికి వందనము అనే డబ్బులు 15,000 ఇస్తామన్నారు, ఏది కట్ చేసుకోకుండా ఇస్తామన్నాడు. కానీ 2,000 కట్ చేసుకుని ఇస్తున్నారు. అంటే జగన్ ప్రభుత్వం అంతమందిలో 1,000 రూపాయలు కట్ చేసుకుంటే తప్పు పట్టిన వ్యక్తులు ఈ రోజు 2,000 కట్ చేసుకుని ఇస్తామన్నారు. అది కూడా ఇప్పుడు అందరూ కూడా స్కూల్ ఫీజులు ఎక్కువైపోయి అడ్మిషన్స్ జరుగుతున్న టైంలో అమ్మఒడికి గతంలో క్యాలెండర్ ఇచ్చి విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు మాత్రము 19వ తారీఖు టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ చేశాడు. సో అంటే ఒక ఏది కూడా నిలబెట్టుకునే హామీ కాదు. అంటే చిల్లుకుండి చెల్లిపారు జగన్మోహన్ రెడ్డి గారు, డబ్బులు లేవు ఇక్కడ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఖజానా ఎంత మాత్రం ఉంది, బడ్జెట్ ఎంత ఉంది అనేది, మన ఇన్కమ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత అనేది తెలియదా? ఏ పథకాలకు మనం ఎంత కట్ చేస్తాం అనేది హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? సో మొత్తంగా 2 ఏళ్ల పరిపాలన అయితే మీకు సాటిస్ఫాక్షన్గా అయితే లేదు.